10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు ఎంపీ బండి సంజయ్. ఇప్పటికైనా కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ వెంటనే రేషన్ కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. 100 రోజుల లోపల 6 గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తే 80 రోజులు పూర్తయ్యాయని అన్నారు. కానీ ఇంకా హామీలు మాత్రం అమలు కాలట్లేదన్నారు బండి సంజయ్. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో ఈ వ్యాఖ్యలు చేశారు. 6 గ్యారెంటీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలో అనేక హామీలు ఉన్నాయి. కేవలము 4-5 హామీలు నెరవేర్చి 6 గ్యారెంటీలు అమలు చేసినట్టు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. 500 గ్యాస్ సంబంధించి ఫస్ట్ అందరికి ఇస్తామన్నారు ఎలక్షన్ టైంలో. తర్వాత రేషన్ కార్డు ఇంతవరకు ఇయలే. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రేషన్ కార్డులు 10 సంవత్సరాలు ఒక్కరికి ఇవ్వలే. దాదాపు 10 లక్షల మంది రేషన్ కార్డుల కోసం ఎదురుస్తున్నారు. వాళ్ళకి ఇయలే. ఇవ్వకుండా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే 500 రూపాయలు సెంటర్ అన్నారు. మళ్ళీ ఏమన్నారు, మళ్ళీ ఇప్పుడు ఆడోళ్ళ పేరు మహిళల పేరు మీద రేషన్ మన గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళకి ఇస్తారట. మళ్ళీ అంటే ఇచ్చే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదు. రేషన్ కార్డు ఎందుకు ఇస్తారు, ఇవ్వకపోవడానికి అభ్యంతరం ఏంది? కాబట్టి కేవలము మళ్ళీ ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసి ఎన్నికల కోడ్ పేరుతోని తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. మేము మళ్ళీ చెప్తున్నాం, ఎన్నికల కోడ్ 100% వస్తుంది. మీరు 100 రోజులు అమలు చేస్తున్నారు, 80 రోజులు అయిపోయింది. మీరు అమలు చేస్తారా చేయరా? ఏదో గ్యాస్ ఇచ్చి ఫ్రీ కరెంట్ అని ఇచ్చి ఏదో 2-3 హామీలు ఇచ్చి మళ్ళీ వాళ్ళ పేపర్ ఇచ్చినాయాల మళ్ళీ కూడా మధ్య ఫేక్. అది కూడా 3500 ఇండ్లను ఇస్తున్నారట. ఏ ఇల్లు కొత్త గట్టించిస్తారా, లేకుంటే ఆల్రెడీ గత ప్రభుత్వం క్వాలిటీ లేకుండా తూతూ మంత్రంగా గట్ట డబుల్ బెడ్రూమ్లో ఇస్తారా? ఇవి కేంద్ర నిధులతోని ఏర్పరచండి ఇండ్లు అవన్నీ కూడా. ఇవాళ వాటికి మీకు ఎన్ని నిధులు కేటాయిస్తున్నారు? మీరు ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు? మీరు పార్లమెంట్ అసెంబ్లీలో ప్రవేశించిన బడ్జెట్లో ఎంత బడ్జెట్ కేటాయించారు? ఇది మొత్తము మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మీరు ఎంత ఇచ్చారు? 53,000 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో కేటాయించారు. ఒక్క మహాలక్ష్మి పథకానికి అమలు చేయడానికి 60,000 కోట్ల అవసరం వాళ్ళకి. ఈ ఇచ్చిన హామీలు ఈ 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 5 లక్షల కోట్ల అవసరం ఉంటుంది. గత ప్రభుత్వం 5 లక్షల కోట్లు అప్పు చేసింది ఎన్నికల ముందు. మీరు చెప్పారు, మేము చెప్పినాం. ఎక్కడ తీసుకొస్తారు నిధులు? ఏ దేశం వరకు వస్తారు నిధులు? ఇలా పెళ్లికి 1000 మందిని పిలిచి 10 మందికి అరటాకులు వేసి భోజనం పెట్టి మిగతా పోయిన వెయిటింగ్ లిస్ట్ పెట్టడం పరిస్థితి.